సాధారణంగా మనం పెట్రోల్ వేసుకుంటాము బళ్ళల్లో కానీ కారుల్లో కానీ వాహనాలకి పెట్రోల్ డీజిల్ వాడకం అనేది మనకి సాధారణంగా ఉంది. కొత్తగా ఏంటి సార్ E20 అని వస్తుంది. E20 పెట్రోల్ అంటే ఏంటి? సాధారణ పెట్రోల్కి E20 పెట్రోల్కి తేడా ఏంటి? మొదటగా మామూలు పెట్రోల్ అనేది ఒక హైడ్రోకార్బన్ సార్. E20 పెట్రోల్ అంటే ఈ అంటే ఇథైల్ ఆల్కహాల్. ఓకే. ఇథైల్ ఆల్కహాల్ను పెట్రోల్కు కలిపినట్లయితే దానిని ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ అని అంటారు. షార్ట్ కట్లో ఈ పెట్రోల్ అని అంటారు. ఓకే. అయితే ఈ పెట్రోల్ ఇథైల్ ఆల్కహాల్ యొక్క పరిమాణం బట్టి దా పేరు మారుతుంటుంది. ఓకే. ఇప్పుడు 2014లో మొట్టమొదటిసారిగా E1.5 అని మొదలుపెట్టారు. E1.5 అంటే ఈ ఇథైల్ ఆల్కహాల్ 1.5%, మిగతాది అంతా కూడా పెట్రోల్. ఓకే. తర్వాత 2022 వరకు ప్రయోగాత్మకంగా E10 అని ప్రవేశపెట్టారు. ఓకే. అంటే ఇథైల్ ఆల్కహాల్ 10%, 9% మామూలు పెట్రోల్. ఓకే. తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత 2022 జూన్ తర్వాత E20 అంటే ఇథైల్ ఆల్కహాల్ 20% కలిపినటువంటి, అంటే ఇథైల్ ఆల్కహాల్ 20% పెట్రోల్ కలిపినటువంటి దానిని ప్రభుత్వము ప్రయోగాత్మకంగా చేసింది. అది సక్సెస్ అయింది. ఓకే. అంటే మన టార్గెట్ యాక్చువల్ 2030 ఉండే, కానీ మొన్న జూన్ జూలై మధ్య 2025 జూన్ జూలై మధ్య ఆ టార్గెట్ని చేరుకున్నాం మనం. ఓకే. కాబట్టి ఇప్పుడు E20 పెట్రోల్ని మనము దేశం మొత్తం కూడా తప్పనిసరిగా ఈ ఏప్రిల్ 1, 2026 నుంచి చేయాలనుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఓకే సార్, మరి E20 పెట్రోల్కి సాధారణ పెట్రోల్కి తేడా ఏంటి? E20 పెట్రోల్ వాడకం సంబంధించి ఎందుకు మనం ముందడుగేస్తున్నాం? అంటే ఇప్పుడు అంటే కొత్తగా వచ్చే మార్పు ఏంటి? ప్యూర్ పెట్రోల్ వల్ల మనకు అధిక కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకే. మరి ప్యూర్ పెట్రోల్ యొక్క ఆక్టేన్ నెంబర్ సుమారు RON, ఆక్టేన్ నెంబర్ అంటే రిసెర్చ్ ఆక్టేన్ నెంబర్ అంటారు. ఓకే. RON అంటారు. దాని విలువ 91 ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనము వాడుతున్నటువంటి E20 యొక్క RON అనేది సుమారు మినిమం 95 ఉండాలని చెప్పింది. మినిమం 95 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఈ RON రిసెర్చ్ ఆక్టేన్ నెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది RON అనేది ఎక్కువ ఉంటే అది మంచి నాణ్యమైన పెట్రోలు, బండికి మైలేజ్ బాగా ఇస్తుంది, బండికి లైఫ్ ఎక్కువ ఇస్తుంది, నాకింగ్ అనేది ఉండదు. ఓకే. నాకింగ్ అంటే ఏంటంటే ఈ పెట్రోలు మరియు గాలి మిశ్రమము రెండు సరిగా కలవనప్పుడు ఏమవుతుందంటే ఈ స్పార్క్ దగ్గర మండవలసిన దానికంటే ముందే ఆ ఇంజన్లో బండి ఈ ఫ్యూయల్ మండుతుంది. ఓకే. దానివల్ల పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది. దానివల్ల బండి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి మామూలు పెట్రోల్తో పోలిస్తే E20 పెట్రోల్ వల్ల లాభాలు ఏంటంటే ప్రభుత్వం చెప్తున్న 2 కారణాలు ఉండే. ఒక్క కారణం ఏంటంటే మన విదేశీ మార్గద్రవ్యం మనం ఆదా చేయవచ్చు. ఓకే. 2 పర్యావరణంలో ఈ వాతావరణ మార్పులు, కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడం వల్ల, అధిక వాతావరణ మార్పులు జరగడం వల్ల ఈ పర్యావరణం రక్షించడం కోసము E20 పెట్రోల్ జరగడం జరిగింది. ఓకే. కానీ ఇది పర్యావరణ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదే, ఆర్థిక రంగం మన విదేశ మార్గ ద్రవ్యం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిదే, మన బండి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిదే. ఎందుకంటే నాకింగ్ తగ్గిస్తుంది. అవును. దాని మళ్ళా ఎమిషన్స్ తగ్గిపోతాయి. ఓకే. బండి నాణ్యత ఎక్కువ ఉంటుంది, మైలేజ్ పెరుగుతుంది. ఇన్ని కారణాల వల్ల మనము E20 పెట్రోల్ అనేది ప్రభుత్వం మంచిదని చెప్పి నిర్ణయించి ఇది తప్పనిసరిగా వాడాలి అందరని చెప్పేసి ఈ 1వ తారీఖు నుండి ప్రవేశపెట్టనున్నది. ఓకే సార్, మరి అసలు ఈ E20 పెట్రోల్ దేశవ్యాప్తంగా అంటున్నారు. దేశవ్యాప్తంగా 1వ తారీఖు నుంచి ప్రవేశపెట్టడానికి అంత ఇథైల్ కలిపిన పెట్రోల్ మనకు అందుబాటులో ఉంటుందా? దాన్ని ఎట్లా చేస్తారు సార్? కలపటం అనేది కలిపి మొత్తం వస్తుందా, లేదంటే ఇక్కడ పెట్రోల్ బంకుల్లో కలుపుతారా? అది గవర్నమెంట్ కలిపి పంపిస్తుంది. ఓకే. అది ఇథైల్ ఆల్కహాల్ ఇప్పుడు E20 అనేది ఈ రోజుది కాదు. 2014 నుంచే ప్రభుత్వము దశల వారీగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు E20 దగ్గర అది ఓకే సక్సెస్ అనిపించింది, టెస్ట్ ట్రయల్ చేసింది, సక్సెస్ అయింది. ఇప్పుడు దాన్ని ప్రవేశపెడదామని అనుకున్నది. ఇథైల్ ఆల్కహాల్ అని వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే సప్లై చేసే ముందు దాన్ని మిక్స్ చేసి పంపిస్తారు.